ఇంకెంతసేపు వెయిట్ చేయాలయ్యా? ఎక్కడయ్యా మీ ఫోటోగ్రాఫర్? ఈ రోజుకి వస్తాడా అసలు? మేడం అడుగుండి వచ్చేస్తున్నాడు. సారీ సార్, నైట్ షూట్ లేట్ అయిపోయింది, ఏమనుకోవద్దు. అయ్యో పర్లేదు. రేయ్ అంతా రెడీయా? రెడీ అన్నా? కెమెరా ఫొటోస్ అండ్ వీడియోస్ బాగా రావాలి. ఇవి మ్యారేజ్లో డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాను. షూర్ మేడం, తప్పకుండా. మీ ఇన్స్టా చూసాం, క్యాండిడ్ ఫొటోస్ చాలా బాగున్నాయి. వీళ్ళకి కూడా అంతే బాతీయండి. మీరు? తను మా సిస్టర్. తను మీకు తెలీదా? ఇన్స్టాలో 1 lakh ఫాలోవర్స్ ఉన్నారు. ఓ నైస్. స్టార్ట్ చేద్దామా? దావే. హా, రేయ్ సరే ఆ అక్క. లెన్స్ తీసుకో. అక్క, ఈ ఫొటోస్ అన్ని ఫాస్ట్ గా ఇన్స్టాలో అప్లోడ్ బ్రో, చేయాలి. దెబ్బకి నా phone వాళ్ళు అట్లా అంటారు కానీ మీరు ఫొటోస్ నార్మల్గా తీయండి బ్రో. నాకు అసలు ఫోటోలు దిగడం ఇష్టం ఉండదు. మీరేం టెన్షన్ పడకండి, సింపుల్గానే అయిపోతుంది. యాక్చువల్లీ నీ ఫోటోషూట్ వద్దన్నా బ్రో, కానీ తనే ప్రీ వెడ్డింగ్ లేకపోతే పెళ్ళి క్యాన్సిల్ చేస్తా అంది. అందుకే తప్పలేదు. అయ్యో మీరేం వరి అవ్వకండి, నేను చూసుకుంటా కదా. మీరు వెళ్ళి రెడీ అవ్వండి. థ్యాంక్స్ బ్రో. అన్నా ఆ. ఈడేమో ఇలా ఉన్నాడు, అమ్మాయేమో కత్తిలో ఉంది. ఏంటి లవ్ మ్యారేజా? కాదరా, అరేంజ్ మ్యారేజే. మరి దానికేం పోయే కాలం? ఆడ గవర్నమెంట్ జాబ్ ఉంది కానీ పోయి లైటింగ్ సెట్ అయిపో. ఈయనమ్మ. మా అమ్మ చిన్నప్పుడే చెప్పింది, మంచిగా చదువుకోరా, మంచి పిల్లం వచ్చిద్దని. నేను కూడా ఏదో ఒకటి చేసి మంచిగా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటా, అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటా.